ఇక మనకి త్యాగం అంటేనే పిల్లల జన్మించే విషయంలో కానీ జన్మనిచ్చే తల్లి విషయంలో కానీ తండ్రి కంటే ఎప్పుడు తల్లికి ఎక్కువ మనకి దాన్ని ఏమంటారు విశేషమైన ఒక గుణాన్ని ఒక తల్లికే ఇచ్చారు. కానీ పౌరాణికులు కానీ లేదా మన పూర్వీకులు కానీ ఒక తండ్రి గురించి పెద్దగా ఎక్కడ రాదు, ఒక తండ్రి చేసే త్యాగం గురించి పెద్దగా మనకి ఎక్కడ రచనల్లో కానీ కవనాల్లో కానీ ఎక్కడ రాదు. ఇప్పుడు అటువంటి విచిత్రమైన ఒక చేప గురించి చెప్తా. ఒక అరోనా చేప అని ఒక జాతి చేప ఉంది. ఈ చేపకు ఉండే ఒక విశేషమైన గుణం ఏమంటే ఆడ మగ సంపర్కం అయిన తర్వాత ఈ ఆడచేప ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో ఈ ఆడచేప పెట్టిన గుడ్లని ఈ మగ చేప అమాంతంగా నోరు పెద్దగా చేసి ఆ గుడ్లనంతి తన నోట్లో వేసేసుకుంటుంది. మనం నోట్లో వేసుకొని తినేస్తుందా తన గుడ్లని తాను అని మనం అనుకుంటాం. కానీ అదేం చేస్తుందంటే ఆ మగ చేప ఆ నోట్లోకి వేసుకొని ఆ పసిగుడ్లు ఏదైతే ఉన్నాయో ఆ గుడ్లని తన నోట్లో పెట్టుకొని ఒకసారి నోరు లాక్ చేసేసుకుంటుంది. అలాగా నోరు లాక్ చేసుకున్న తర్వాత అది 1, 2 కాదు, సుమారు 48 నుంచి 52 రోజుల మధ్య వరకు అది ఏమాత్రం తిండి తినకుండా నీళ్లు కూడా తాగకుండా తన బిడ్డల్ని పొదిగే ప్రయత్నంలో అలా నోరు మూసుకునే ఉంటుంది. కనీసం నోరుని మామూలుగా కూడా తమాషకు కూడా బయటికి తీయదు. ఎందుకంటే అలా తీసినప్పుడు లోపల పొదగబడిన గుడ్లు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతే ఒక బిడ్డ వెళ్ళిపోతుంది కదా అని బాధతో దవడలో తనకి ఎంత నొప్పి ఉన్నా కూడా దాన్ని భరిస్తూ ఆ చేప ఆ నోరుని అలాగే లాక్ చేసుకుని పెట్టుకుంటుంది. దాదాపు 52 దినముల తర్వాత అది లోపల ఈ గుడ్లన్నీ చేపలుగా ఎదిగినాయి అని దానికి అనిపించిన తర్వాత నోట్లో ఆ పసిబిడ్డలు చేసే ఆ మూమెంట్ను బట్టి అది తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా నోరు తెరుచుకొని తన పిల్ల చేపలనంతా నోట్లో నుంచి బయటికి ఇడుస్తుంది. ఇటువంటి ఒక విచిత్రమైన ఎన్నో విషయాలు దైవం మనకి ఈ విశ్వంలో కల్పించినాడు. మనకి అర్థం కాలేని ఎన్నో నిగూఢమైన విషయాలున్నాయి. మనం ఎప్పుడు త్యాగం అంటే తల్లి గుర్తొస్తుంది, తండ్రి కూడా త్యాగంలో భాగమని చెప్పడానికి ఈ అరోనా చేప యొక్క ఈ ఉదాహరణ మనకి పనికొస్తుంది. ఎందుకంటే ఒక ఆడ ఒక మగ 2 కలిస్తేనే ఏదైనా ఒక కార్యం ముందుకు సాగుతుంది. ఏ ఒక్కరు పెద్ద కాదు, ఏ ఒక్కరు చిన్న కాదు అని చెప్పడానికి ఈ ఉదాహరణని తీసుకున్నా. ఎందుకంటే ఈ అరోనా చేపలు ఒక్కొక్కసారి ఆకలికి తట్టుకోలేక అవి చనిపోయి తర్వాత నోరు తెరిస్తే అందులో నుంచి బిడ్డలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు అలాగా తమ బిడ్డల్ని కాపాడుకోవడానికి తండ్రి చేపలు తమ ప్రాణాలని కూడా పోగొట్టుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరూ సమానమని చెప్పే ప్రయత్నమే ఈ చిన్న ఉదాహరణ.